హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నే కార్తీక్ కర్వా. ఇండియన్ ప్లేయర్స్ పాకిస్తాన్ ప్లేయర్స్ని ఇంటర్నేషనల్ వెన్యూ మీద ఘోరంగా అవమానించారు. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఎలా అంటే నిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఏదైతే ఉందో, ఏషియా కప్లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ ఇండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. గెలిచిన తర్వాత ఈ పోస్ట్ మ్యాచ్ తర్వాత ఆల్రెడీ హ్యాండ్ షేక్స్ కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటారుగా, బట్ ఇండియా దాన్ని కంప్లీట్గా పెడచెవిన పెట్టింది. అంటే వెళ్ళలేదు, హ్యాండ్ షేక్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. పాకిస్తాన్ ప్లేయర్ల మొహం మీదే డోర్ వేసేసింది. ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతోంది. ఆ వీడియో చూడొచ్చు. ఆ వీడియో రిలేట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో చూస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం అనమాట. సో పాకిస్తాన్ ప్లేయర్లు ఆ టైంలో వాళ్ళ రియాక్షన్ చూస్తే మొహం ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళకు కూడా తెలియలేదు. కావాలనే ఈ పహల్గామ్ అటాక్స్ని దృష్టిలో పెట్టుకుని స్పోర్ట్స్కి పాలిటిక్స్ అనేవి యాడ్ చేయడం సరికాదు అన్నట్టుగా కూడా పాకిస్తాన్ మాజీ ప్లేయర్ల నుంచి వ్యక్తం అవుతుంది. బట్ అదే టైంలో పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో సూర్యకుమార్ యాదవ్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఈ ఘన విజయం అనేది మా త్రివిధ దళాలకి అంకితం, మా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి దీన్ని మేము అంకితం చేస్తున్నాడు అంటూ దేశం మీద దేశభక్తిని చాటుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. అంతేకాకుండా ఇటు ప్లేయర్స్ కూడా ఈ పోస్ట్ మ్యాచ్ తర్వాత ఈ హ్యాండ్ షేక్ ఇవ్వటం కానీ, ఈ జెస్టర్లు ఇవ్వటం కానీ, ఈ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అనేది మిగతా టీములతో అనామక టీములైనా పర్వాలేదు, వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకు ఉంటుంది. బట్ పహల్గామ్ అటాక్స్ తర్వాత ఆ గౌరవాన్ని పాకిస్తాన్ ఆటగాళ్ళు కానీ కోల్పోయారు అన్న మెసేజ్ ఇచ్చే విధంగా మొత్తం కంప్లీట్గా ఆ ఇన్స్టెన్సెస్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసింది. సో మొహం మీద డోర్ వేయటం అనేది పాకిస్తాన్ ప్లేయర్కి అసలు ఒక నామోషిగా అసలు తలెక్కడ పెట్టుకోవాలో తెలియక, తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కానీ, లేకపోతే పోస్ట్ మ్యాచ్ తర్వాత ప్రెస్ మీట్లు జరుగుతాయి కదా, ఆ స్పోర్ట్స్ సంబంధించిన రిపోర్టర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రెస్ మీట్లో కూడా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా ఏదన్నా అనుకోండి, సల్మాన్ రాలేదు, కావాలనే హ్యూమిలేట్ చేశారు. దీనికి నిరసనగా నేను దీన్ని బాయ్కాట్ చేస్తున్నాను అన్నట్టుగా కూడా ఆయన రాలేదు. బట్ పాకిస్తాన్ కోచ్ ఎవరైతే ఉన్నారో దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అన్నట్టుగా కూడా అంటున్నాడు. మరి మీరేమనుకుంటున్నారు? నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్లా? మనం చేసింది కరెక్టేనా? కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.